వెల్కమ్ టు సన్వల్ టారా ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏంటండి, సో మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూసాం. ఎవ్రీథింగ్ మనం కరెంట్ ఫీలింగ్స్ కానీ మీ పార్ట్నర్ ఏం చేస్తున్నారు, మీరు ఏం థింక్ చేస్తున్నారు అని చూసాం కదా. సో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఉందా లేదా అనేది చూద్దాం. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా డైలీ డీటెయిల్ రీడింగ్ కావాలనుకుంటే డెఫినెట్ నాకు కాంటాక్ట్ అవ్వండి. సో నీకు నెంబర్ అనేది మెన్షన్ చేస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఓకే, అండ్ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఉందా లేదా చూసేద్దాం. కాల్ ఆర్ మెసేజ్ వస్తుందా లేదా. ప్రజెంట్ అయితే నాకు నెక్స్ట్ యాక్షన్ కనిపించట్లేదు, ఎందుకంటే ఇంకా మీ కనెక్షన్లో సమ్ బ్యాలెన్సింగ్ సిచ్యువేషన్స్ జరగాలి. సో పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మీ పర్సన్ ఈ కనెక్షన్ అర్థం చేసుకోవడంలోనే ఉన్నారు. స్టిల్ థింకింగ్లోనే ఉన్నారు. కళలు థర్డ్ పర్సన్ చెప్పేది వినడం కానీ, లేదంటే అబ్జర్వ్ చేయడం కానీ, మిమ్మల్ని దూరం నుంచి స్టాక్ చేయడం కానీ, మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం కానీ, మీరు ఎలా ఉంటున్నారు అలాంటివన్నీ చూస్తున్నారు అనమాట. బట్ ఆయనకి మ్యారేజ్ చేసుకోవాలనే థాట్ ఉంది, బట్ ఓన్లీ థాట్స్లోనే ఉంది, ఇంకా దాని మీద వర్కౌట్ చేయడం లేదు. మేబీ ఆ నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే మిమ్మల్ని స్టాక్ చేయడం కానీ, మీ గురించి తెలుసుకోవడం కానీ, ఇలాంటి యాక్షన్ కనపడుతుంది. బట్ డైరెక్ట్గా ఎవరైనా కాల్ ఆర్ మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తే అదైతే ఇప్పట్లో జరగదు అనమాట. సో ఇది ఎవరైనా చేసో తెలీదు. సో రెజొనేట్ అయిన మాత్రం తీసుకోండి. పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నాకు కాల్ రాలేదు, కాంటాక్ట్ జరగలేదు అంటే సో డివైన్ టైంలోనే జరుగుతుంది. సో మేబీ మీ సైడ్ నుంచి కానీ అతని సైడ్ నుంచి కానీ మిస్టేక్స్ ఉండొచ్చు. ఆ మిస్టేక్స్ క్లారిఫై అయ్యేంత వరకు, క్లియర్ అవుట్ అయ్యేంత వరకు, కర్మ క్లియర్ అయ్యేంత వరకు కనెక్షన్స్ అనేటివి స్టేబుల్గా కలవవు అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో నో నీడ్ టు వరీ. బట్ డెఫినెట్లీ సంథింగ్ మిమ్మల్ని అయితే దూరం నుంచి అబ్జర్వ్ చేయడం కానీ ఇలాంటి యాక్షన్స్ కనపడుతున్నాయి. డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వరు, మీ గురించి తెలుసుకుంటారు. ఓకేనా. అండ్ బీ పాజిటివ్ అండ్ స్టే స్ట్రాంగ్ అండ్ థ్యాంక్ యూ. బాయ్.